సో హే గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 నుంచి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చేసాయి. సో అప్డేట్స్ మొత్తం ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేసుకోబోతున్నాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టబుల్ గా ఉండబోతుంది. ఇంకెవరైనా వీడియోకి లైక్ చెప్పితే లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో చలో ఇంకా అప్డేట్ నెంబర్ 1 వచ్చేసి గుజరాత్ జైన్స్ టీం నుంచి అయితే వచ్చేసింది అనమాట. సో ప్రో కబడ్డీ సీజన్ 12 కి వాళ్ళ ప్రాక్టీస్ క్యాంప్ అయితే వాళ్ళైతే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఈవెన్ ఇంకా కొంతమంది ప్లేయర్స్ అయితే రావాల్సి ఉంది. ఈవెన్ మెయిన్ గా షాద్లు కూడా యాడ్ కావాల్సి ఉంది. కొన్ని కంట్రీ ఇష్యూస్ వల్ల అయితే ప్రో కబడ్డీ సీజన్ 12 ప్రాక్టీస్ క్యాంప్ గుజరాత్ జైన్స్ టీం కి అయితే షాద్లు కొంచెం లేట్ గా జాయిన్ అవుతారని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది. అయితే సమ్ బ్యాడ్ న్యూస్ ఫర్ ద షాద్లు ఫ్యాన్స్ అనే చెప్పుకోవచ్చు. ఈవెన్ గుజరాత్ జైన్స్ ఫ్యాన్స్ కూడా చాలా అంటే చాలా బ్యాడ్ న్యూస్ ఇది. గుజరాత్ జైన్స్ ప్రాక్టీస్ క్యాంప్ అయితే ప్రెసెంట్ అయితే జరుగుతుంది, కానీ అందులో చాలా అంటే చాలా తక్కువ మంది అయితే యాడ్ అయ్యారు. ఇంకా చాలా అంటే చాలా ప్లేయర్స్ అయితే గుజరాత్ జైన్స్ ప్రాక్టీస్ క్యాంప్ లో యాడ్ అవ్వాల్సి అయితే ఉంది. చలో మరి చూడాలి ఎప్పుడు యాడ్ అవుతారని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ సెకండ్ అప్డేట్ వచ్చేసి సో దబాంగ్ ఢిల్లీ కేసీ టీం నుంచి అయితే వచ్చేసింది అనమాట. సో ప్రో కబడ్డీ సీజన్ 12 ప్రాక్టీస్ క్యాంప్ ని దబాంగ్ ఢిల్లీ కేసీ టీం వాళ్ళు మరికొన్ని రోజులు అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో రీసెంట్ గానే అన్ని టీమ్స్ ప్రో కబడ్డీ సీజన్ 12 ప్రాక్టీస్ క్యాంప్ కి చేసే ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో, అంటే బ్లడ్ టెస్ట్, బాడీలో కండిషన్స్ ఎలా ఉన్నాయి, ప్లేయర్స్ ఫిట్ గా ఉన్నారా లేదా, సో ప్రో కబడ్డీ సీజన్ 12 కి వాళ్ళు ఫిట్ గా ఉన్నారా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్క బాడీ చెకప్ అయితే కొంతమంది ప్లేయర్స్ అయితే ఇప్పటికైతే కంప్లీట్ చేసేసుకున్నారు. ఈవెన్ కొంతమంది ప్లేయర్స్ అయితే జాయిన్ అవుతున్నారు. అండ్ ఇంకా కొంతమంది ప్లేయర్స్ అయితే ఒక బ్లడ్ టెస్ట్ అండ్ బాడీ చెకప్ అయితే ఇంకా కంప్లీట్ చేసుకోలేదు. లైక్ ఫజల్ అట్రాసెలి, ఆషు మలిక్ లాంటి ప్లేయర్స్ అయితే ఇంకా కంప్లీట్ చేయలేదు. సో ఫస్ట్ అప్డేట్ లో మనం ఏదైతే మాట్లాడుకున్నామో సో షాద్లుది, సో సేమ్ రీజన్స్ ఆఫ్ ఫజల్ అట్రాసెలి కూడా అనమాట. కంట్రీలో కొంచెం ఫైట్స్ అయితే జరుగుతున్నాయి. ఇలాంటి ప్లేయర్స్ రావడం కొంచెం కష్టం అయిపోతుంది అనమాట. ఈవెన్ కాస్త లేట్ గా వస్తారు. అండ్ దబాంగ్ ఢిల్లీ కేసీ టీం వాళ్ళు కూడా మరికొన్ని రోజుల్లో ప్రో కబడ్డీ సీజన్ 12 ప్రాక్టీస్ క్యాంప్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో చలో ఇంకా అప్డేట్ నెంబర్ 3 వచ్చేసి సో తెలుగు టైటన్స్ టీం అనమాట. సో తెలుగు టైటన్స్ టీం ప్రాక్టీస్ క్యాంప్ మొత్తంగా అటు ఇటుగా అయిపోయిందనే చెప్పొచ్చు. సో వైజాగ్ లో ప్రాక్టీస్ క్యాంప్ పెట్టుకుందాము ఈ యొక్క ప్రో కబడ్డీ సీజన్ 12 అని చెప్పేసి అనుకున్నారు. బట్ వెదర్ కండిషన్స్ మాత్రం ఏం మాత్రం బాగాలేవు అనమాట. ఈవెన్ 2 తెలుగు స్టేట్స్ లో కూడా వెదర్ కండిషన్స్ బాగాలేవు. సో ఇది మాత్రం తెలుగు టైటన్స్ టీం కి ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఈవెన్ యొక్క వెన్యూని కూడా, ఇంకా ప్రాక్టీస్ క్యాంప్ వెన్యూని కూడా సో వైజాగ్ నుంచి మళ్ళీ హైదరాబాద్ కి షిఫ్ట్ చేద్దామా అనే ప్లాన్ లో కూడా తెలుగు టైటన్స్ టీం వాళ్ళైతే ఉన్నారు. ప్రెసెంట్ అయితే చాలా పెద్ద హెడ్ పెయిన్ గా మారిపోయింది. వెదర్ కండిషన్స్ ఏవైతే రెయిన్స్ పడుతున్నాయో, తెలుగు టైటన్స్ టీం ఆప్షన్ లో కొన్న ప్రతి ప్లేయర్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వెదర్ కండిషన్స్ వల్ల వాళ్ళకి ఏమైనా డ్యామేజ్ అయిందంటే చాలా కష్టం. అందుకే తెలుగు టైటన్స్ టీం ప్రాక్టీస్ క్యాంప్ కూడా ప్రో కబడ్డీ సీజన్ 12 లో చాలా లేట్ గా అయితే స్టార్ట్ కాబోతుంది. వెన్యూ కూడా 50-50 అనే చెప్పొచ్చు. ఆర్ గచ్చిబౌలి అన్న సెలెక్ట్ చేస్తారు, లేదంటే వైజాగ్ అన్న సెలెక్ట్ చేస్తారు, డిపెండ్ ఆన్ వెదర్ కండిషన్స్. బట్ నేను చెప్పిన అప్డేట్ లో లాస్ట్ అప్డేట్ లో వైజాగ్ అనే చెప్పేశాను. నాకు తెలిసి వైజాగ్ లోనే పెట్టొచ్చు, లేదా ఇంకా వెదర్ కండిషన్స్ బట్టి పెడతారు. సో మరి తెలుగు టైటన్స్ టీం ప్రాక్టీస్ క్యాంప్ ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి మీకు అనిపిస్తుందో సో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే వేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా అప్డేట్స్ వస్తే సో నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.